హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అన్నయ్య జొన్న రొట్టె తయారు చేశారు. ఈ జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా జొన్న పిండి 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల వాటర్ తీసుకోవాలన్నమాట. కొద్దిగా మరిగించి తీసుకున్న వాటర్ అయితే వేగ పిండి ఉడికించుకోవడానికి బాగుంటుందన్నమాట. అయితే 2 కప్పుల వాటరు తీసుకొని మరిగించుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వాము వేసి అవి కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం 1 కప్పులో పిండి తీసుకున్నాం కదా, ఆ పిండి కొద్ది కొద్దిగా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా మనం పెట్టుకున్న పిండిని స్టవ్ ఆఫ్ చేసి ఆ పిండి అలా వేడివేడిగా ఉంటుండగానే కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఎలా అంటే చపాతీ ముద్ద వచ్చేటట్టుగా ఎంత ప్రెస్ చేస్తూ నెయ్యి వేసుకొని బాగా ముద్దలా కలుపుకొని ఉండల్లా చేసుకొని జొన్న రొట్టెలుగా తయారు చేసుకోవడమే. ఈ జొన్న రొట్టి కొంచెం కొంచెంగా అలా అద్దుకొని వేసి 2 పక్కల నేతితో కాల్చుకొని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా ఒక నాన్ వెజ్ ఐటెంతో తింటే ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.